జై జవాన్ జై కిసాన్. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడం సాధ్యమేనా? భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే మన అన్నదాతలు ఎన్నో ఏళ్లుగా కష్టాలు నష్టాలను చవిచూస్తున్నారు. ప్రభుత్వాలు మారిన పథకాలు ఎన్ని వచ్చినా వారి బ్రతుకుల్లో పెద్దగా మార్పు ఎందుకు రావడం లేదు? అసలు రైతుల దుస్థితికి కారణాలేంటి? ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం గురించి, దాని ఆశలు, లక్ష్యాలు మరియు అంతకుమించి స్వతంత్రానికి ముందు నుండి ఇప్పటి వరకు రైతుల సమస్యలు, మూలాలను, వాటి శాశ్వత పరిష్కార మార్గాలను గురించి లోతుగా చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా అండగా నిలబడాలనే లక్ష్యంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ పథకం 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 2019-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో దీనిని కొనసాగించింది. ఇప్పుడు జూన్ 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తన సూపర్ 6లో భాగంగా ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో మళ్ళీ అమలు చేస్తోంది. ఈ పథకం వెనుకున్న ప్రధాన ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రైతులకు వ్యవసాయ ఖర్చులకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఆధునిక పరికరాలు వంటి సాగు ఇన్పుట్స్ అందించి పంట దిగుబడిని, తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం, వరదలు, కరువులు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే పంట నష్టాలకు పరిహారం అందించి రైతులను ఆర్థిక నష్టాల నుండి కాపాడటం, గత పథకాలలో ఉన్న లోపాలను సరిదిద్ది కౌలు రైతులు మరియు భూమి రికార్డుల్లో లేని వారికి కూడా పథకం ప్రయోజనాలు అందేలా చూడటం, వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుబంధంగా పనిచేయడం, ఇవి ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు. రైతన్నలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం లభిస్తోంది. ఇది 3 సమాన వాయిదాలలో ప్రతి 4 నెలలకు ఒకసారి సుమారు 6,667 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ అవుతుంది. ఇది పారదర్శకతను, సామర్థ్యాన్ని పెంచుతుంది. 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుండి వచ్చే 6,000 రూపాయలు కలిసి మిగిలిన 14,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితులై 5 ఎకరాల లోపు భూమిని సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. గతంలో ఎన్నో పథకాలకు దూరం చేయబడిన కౌలు రైతులను ఇప్పుడు వెబ్లాండ్ రికార్డులలో నమోదు చేయడం ద్వారా అర్హులుగా గుర్తించడం ఒక పెద్ద సానుకూల అంశం. రైతులకు ఆర్థిక నష్టాల నుండి రక్షణ కల్పించడానికి పంటల బీమా పథకాలు కూడా ఇందులో భాగమే. సుమారు 5,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని ద్వారా దాదాపు 48 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. రైతులు దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లింపుల స్థితిని తనిఖీ చేయడానికి, బ్యాంకు వివరాలను అప్డేట్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా అందుబాటులోకి రానుంది. ఇది లబ్ధిదారుల ఎంపిక మరియు చెల్లింపుల పారదర్శకతను నిర్ధారిస్తోంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే ఉన్న భూమి రికార్డులను ధృవీకరించి అర్హులైన రైతుల సమగ్ర జాబితాను సిద్ధం చేస్తోంది. మంచి ఉద్దేశాలతో ప్రారంభించినప్పటికీ అన్నదాత సుఖీభవ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల గతంలో రైతులు నిరాశ చెందిన సంఘటనలు ఉన్నాయని మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా కౌలు రైతులను, భూమి రికార్డులను అసంపూర్తిగా ఉన్నవారికి గుర్తించడం ఒక సవాలు. 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2025-26లో 79,926 కోట్ల లోటుతో ఉన్న నేపథ్యంలో పథకం దీర్ఘకాలిక స్థిరత్వంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం 2019-2024 సంవత్సరానికి సుమారు 13,500 అందించినప్పటికీ అది పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోలేకపోయింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ పథకానికి 20,000 రూపాయలు వాగ్దానం చేస్తున్నప్పటికీ ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మన దేశంలో రైతులను ఆదుకోవడానికి వివిధ రాష్ట్రాలు వినూత్న పథకాలను అమలు చేస్తున్నాయి. అవేంటో పరిశీలిద్దాం. తెలంగాణలో రైతు బంధు పథకం 2018వ సంవత్సరంలో ప్రారంభమైంది. సంవత్సరానికి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం అందించింది. దాదాపు 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అదనంగా వ్యవసాయ పంపులకు ఉచిత విద్యుత్ కూడా అందించింది ప్రభుత్వం. ఒడిశాలో కాళియా పథకం, ఇది 2015లో ప్రారంభమైంది. ఇది ఒక సమగ్ర పథకం. సీజన్కు 3 సార్లు అంటే 12,500 రూపాయలు, సంవత్సరానికి 4,000 అందిస్తోంది. భూమి లేని కూలీలకు సంవత్సరానికి 12,500 రూపాయలు,
50,000 రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలు, 2 లక్షల జీవన బీమా కూడా ఈ పథకం ద్వారా అందించింది. దాదాపు 10,000 కోట్ల వ్యయంతో ఈ పథకం అమలు చేయగా సుమారు 50 లక్షల మంది రైతులకు, కూలీలకు ప్రయోజనం కలిగింది. గుజరాత్లో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పథకం ద్వారా 2020 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభమైంది. ప్రకృతి విపత్తుల వల్ల జరిగే పంట నష్టాలకు హెక్టార్కు 20,000 రూపాయలు నష్టపరిహారం అందించింది. హిమాచల్ ప్రదేశ్లో హిమ ఉన్నత్ పథకం ఇది 2023లో ప్రారంభమైంది. ఆధునిక వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి వాటి కొనుగోలుపై 50% సబ్సిడీని అందించింది. ఉత్తరప్రదేశ్లో నందిని కృషక్ సమృద్ధి యోజన పథకం ఇది 2023లో ప్రారంభమైంది. పాల ఆధారిత యూనిట్లు స్థాపించడానికి 30 లక్షల వరకు సబ్సిడీ అందిస్తుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఫసల్ బీమా యోజన, పరంపరాగత కృషి వికాస్ యోజన వంటివి కూడా రైతులకు అండగా నిలుస్తున్నాయి. పథకాలు ఎన్ని ఉన్నా రైతులు ఇంకా ఎందుకు కష్టాల్లో ఉన్నారు? అసలు కారణాలేంటి? ఇన్ని పథకాలు, ఇన్ని కోట్ల నిధులు కేటాయిస్తున్న మన దేశంలో రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నే. దీనికి చరిత్రలోనూ ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనేక లోతైన కారణాలున్నాయి. వీటిని మనం స్వతంత్రానికి పూర్వం, తరువాత పాలకులు రైతులకు ఎలాంటి పథకాలు అందించారో చూద్దాం. స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలనలో జమీందారీ, రైతువారీ, మహల్వారీ వంటి భూమి రెవెన్యూ విధానాలు రైతులను తీవ్రంగా దోపిడీకి గురిచేశాయి. ఉత్పత్తిలో 50 నుంచి 60% వరకు పన్నుల రూపంలో బలవంతంగా వసూలు చేసేవారు. ఆహార పంటలకు బదులుగా బ్రిటిష్ వారికి అవసరమైన నీలం, పత్తి, అల్లం, జనపనార వంటి వాణిజ్య పంటలను పండించమని బలవంతం చేసేవారు. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి రైతులు మార్కెట్ ధరలు హెచ్చుతగ్గులకు గురయ్యారు. అధిక పన్నుల భారం, పంట నష్టాలు రైతులను స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకునేలా చేశాయి. 1943లో సంభవించిన భయంకరమైన బెంగాల్ కరువు వంటివి లక్షలాది మంది రైతుల ప్రాణాలను బలిగొన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆహార ధాన్యాలను యుద్ధ ప్రాంతాలకు మళ్లించడం దీనికి ప్రధాన కారణాలు. ఇక స్వాతంత్రం తరువాత హరిత విప్లవం 1960 నుంచి 80 మధ్య కాలంలో అధికంగా దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, నీటిపారుదల వంటి ఆధునిక పద్ధతులతో పాటు పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. కానీ దీని ప్రయోజనాలు అసమానంగా పంపిణీ అయ్యాయి. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వంటి ధనిక రైతులు, పెద్ద కమతాలు ఉన్నవారు మాత్రమే ఎక్కువ లాభం పొందగలిగారు. చిన్న రైతులు, వర్షాధార ప్రాంతాల్లోని వారు వెనుకబడిపోయారు. ఇది అత్యంత బాధాకరమైన అంశం. మన దేశంలో దాదాపు 86% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారే. వ్యవసాయ ఇన్పుట్స్ కోసం రుణాలపై ఆధారపడతారు. అనధికారిక రుణాల నుండి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం, పంట నష్టపోవడం, మార్కెట్ ధరలు లేకపోవడం వంటి కారణాల వల్ల వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 1990ల నుండి రైతు ఆత్మహత్యలు ఒక తీవ్రమైన సంక్షోభంగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఇది అధికం. NCRB అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2004-2019 సంవత్సరానికి సగటున 10,000 మంది రైతులు అప్పులు, పంట నష్టం మరియు తక్కువ ఆదాయం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర MSP కేవలం ఎంపిక చేసిన కొన్ని పంటలకు మాత్రమే వర్తిస్తుంది. వరి, గోధుమ వంటి పంటలకు MSP ఉన్నా మిగిలిన పంటలు పండించే రైతులు మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోతున్నారు. APMC మార్కెట్లలో మధ్యవర్తుల ఆధిపత్యం వల్ల రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ ధర కంటే 20 నుంచి 30% తక్కువ పొందుతున్నారు. వారసత్వం కారణంగా భూమి కమతాలు క్రమంగా చిన్నవిగా మారిపోతున్నాయి. చిన్న ప్లాట్లు ఆర్థికంగా లాభదాయకం కావు, కాబట్టి యాంత్రీకరణకు అనుకూలంగా ఉండవు. కౌలు రైతులు చట్టపరమైన గుర్తింపు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలకు అర్హులు కారు. ఇది వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఇది మరింత తీవ్రమవుతోంది. అధిక వర్షాల వల్ల పంట నష్టం, కరువుల వల్ల సాగు లేకపోవడం జరుగుతోంది. వ్యవసాయానికి అధికంగా భూగర్భ జలాలను వినియోగించడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. ఉదాహరణకు 2014-15లలో భారతదేశంలో కరువు 35% వ్యవసాయ భూమిని ప్రభావితం చేసింది. భారతదేశంలో కేవలం 48% వ్యవసాయ భూమి మాత్రమే సాగు చేయబడుతుంది. మిగిలిన రైతుల వర్షాధారంపై ఆధారపడి వర్షపాతం హెచ్చుతగ్గులకు గురవుతున్నారు. కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల 15 నుంచి 20% పండ్లు, కూరగాయలు మార్కెట్కు చేరేలోపే నష్టపోతున్నారు. ఇది రైతులకు భారీగా నష్టం.
2020-21లో తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలపై జరిగిన రైతు ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని, చిన్న రైతులకు వ్యతిరేకమని రైతులు ఆరోపించారు. పంజాబ్, హర్యానాలో ఇప్పటికీ ఎంఎస్పీ హామీ, రుణ ఉపశమనం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ డేటా 2013-24 ప్రకారం వ్యవసాయ రంగం 3.5% వృద్ధిని చూపిస్తున్నప్పటికీ సర్వే డేటా ప్రకారం సగటు రైతు నెలవారీ ఆదాయం కేవలం 10,218 రూపాయలు మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. ఖర్చులు పెరిగినప్పుడు జీవనం గడపడం కష్టం. రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం, పాతకాలపు వ్యవసాయ పద్ధతులను పాటించడం, సహకార లోపం వల్ల నేల సారం తగ్గిపోతుంది. చిన్న, సన్నకారు మరియు భూమి లేని రైతులు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. మహిళా రైతులు గుర్తింపు, భూమి యాజమాన్యం, రుణాలు, విస్తరణ సేవలు గుర్తింపు లేకపోవడంతో వివక్షకు గురవుతున్నారు. హానికరమైన పురుగు మందుల గాలిని పీల్చి అనారోగ్యానికి గురి కావడం, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వ్యవసాయ రంగంలో డిజిటల్ విభజన ఇప్పటికీ ఒక సవాలుగా ఉంది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో రైతులు వెనుకబడి ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు ఒక సామాన్య రైతు ఎదుర్కొంటుంటే వాటికి పరిష్కార మార్గాలు లేవా? రైతుల సమస్యలను పరిష్కరించడానికి కేవలం పథకాలు మాత్రమే సరిపోవు. నిర్మాణాత్మకమైన మార్పులు, ఆవిష్కరణలు అవసరం. పంట పర్యవేక్షణ, చీడపీడల నియంత్రణ, ఎరువుల వినియోగంలో డ్రోన్లు, కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు. రైతులు మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం, వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి మొబైల్ యాప్లను ప్రోత్సహించడం, ఎంఎస్పీని మరిన్ని పంటలను వర్తింపజేయడం, ఎంఎస్పీని చట్టబద్ధం చేయడం, కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించి రైతులు మంచి ధర పొందేలా చేయడం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు బేరసారాల శక్తిని పెంచుకోవచ్చు, మధ్యవర్తులను తగ్గించుకోవచ్చు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహించడం ద్వారా రైతులు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయించి మంచి ధర పొందవచ్చు. వ్యవసాయ ఉత్పత్తి నుండి వినియోగదారుడి వరకు ఉన్న విలువైన గొలుసులో ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రీటైలింగ్ వంటి అంశాలను చేర్చడం ద్వారా రైతులు తమ ఉత్పత్తిని న్యాయపరమైన ధర పొందవచ్చు. ఒకే రకం పంట కాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా వివిధ రకాల పంటలను ప్రోత్సహించడం, వర్షపు నీటి నిల్వ చేయడం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ వంటి సాంకేతికతలను ఉపయోగించడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను విస్తృతంగా అమలు చేయడం ద్వారా 50 నుండి 70% వరకు నీటిని ఆదా చేయవచ్చు. రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, పర్యావరణానికి మేలు జరుగుతోంది. కౌలు రైతులకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, వారికి రుణాలు, పథకాలు అందేలా చూడటం, మహిళా రైతులకు భూమి హక్కులు, రుణాలు, శిక్షణలో ప్రాధాన్యత ఇవ్వడం, రైతులకు అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంచడం ద్వారా రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేలా ప్రోత్సహించడం, అన్నదాత సుఖీభావ వంటి పథకాలు రైతులకు ఒక తాత్కాలిక ఊరటనిస్తాయి. కానీ మన అన్నదాతలు నిజంగా సుఖీభావ అని సంతోషంగా చెప్పాలంటే కేవలం ఆర్థిక సాయం మాత్రమే సరిపోదు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు సమగ్ర, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనాలి. వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు, మార్కెట్ లింకేజ్ను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చడం, రుణభారం తగ్గించడం మరియు సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం వంటివి చేయాలి. అప్పుడే మన దేశంలో రైతు ఆత్మహత్యలు తగ్గి వ్యవసాయం లాభదాయకంగా మారి అన్నదాతలు నిజమైన సంతోషాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మనం భారతదేశంలో ఒక రైతుకు అందే పథకాలు, ఎదుర్కొనే సవాళ్లను, వాటి పరిష్కారాల గురించి తెలుసుకున్నాం. మరో వీడియోలో తెలుగు రాష్ట్రాల రైతుల సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్.